Hello friends, welcome back to my channel. So, America కష్టాలు పార్ట్ 2 చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను కానీ పెద్ద జాకెట్ ఓ చిన్న బ్లాంకెట్ కప్పుకొని ఎందుకు కూర్చున్నాను తెలుసా? చల్లగా ఉంది. ఇంట్లో ఎందుకు చల్లగా ఉంది, హీటర్ వేసుకోవచ్చు కదా అంటే మాకు కరెంట్ పోయింది. సో కరెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడూ చూడలేదు ఇంత లాంగ్ కరెంట్ పోవడం. సో ఎలక్ట్రిసిటీ రాత్రి మిడ్నైట్ పోయింది, ఈరోజంతా రాదంట. రేపు రాత్రి 11:30 అరౌండ్ ఆ టైంకి కరెంట్ వస్తుందని చెప్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో అప్పటి వరకు ఎలా ఉండాలి? సో అన్నీ బేసిక్గా అన్నీ టర్న్ ఆఫ్ అయిపోతాయి. బయట చూస్తేనేమో ఫుల్ ఆఫ్ స్నో. ఆ స్నో పడి ఊరుకుంటే అయిపోయేది, అలా కాకుండా అది ఫ్రీజింగ్ టెంపరేచర్స్ రావడం వల్ల స్నో ఐస్ అయిపోయింది. ఐస్ అవ్వడం వల్ల చెట్లన్నీ కమ్యూనిటీలో చెట్లన్నీ పడిపోతున్నాయి. సో దానివల్ల స్కూల్స్ కూడా లేవు. స్కూల్ ఉన్నా ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళడానికి లేదు కాబట్టి వెళ్ళలేము. సో అది జరుగుతుంది. మీకు మా నైబర్హుడ్లో రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి బయటికి తీసుకెళ్ళి చూపిస్తాను. లెట్స్ గో. సో ఇది మాట మా స్నో కష్టాలు. సో స్నో కష్టాలు అని చెప్పి చూపించాలా, లేకపోతే ఎంత అద్భుతంగా ఎంత బాగుందో ఈ నేచర్ అని చూపించాలో తెలియట్లేదు. సో ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత పొద్దున్నే యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అయింది. ఇంత పొద్దున్నే యాక్చువల్లీ బయటపడి మా బాబుకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్దామని కార్ స్టార్ట్ చేస్తే కార్ మీద అంత ఐస్, దాన్ని కరిగించేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది. సరే కదా మెల్లగా కరిగింది ఐస్ అని చెప్పి మెల్లగా బయటపడి చూస్తే ఈ స్నో ఏమో మొత్తం విజిబిలిటీ చూసారు ఎంత లో ఉందో. ముందర కార్ ఎక్కడ కనిపిస్తుందండి మనకి? వాళ్ళు కూడా ఏ హెడ్లైట్స్ వేసుకుంటే తప్ప మనకి కనిపించదు. మనము జాగ్రత్తగా వెళ్ళాలి, వేరే వాళ్ళు కూడా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే ఇంకా తెలిసిందే కదా. కాకపోతే లక్కీ థింగ్ ఏంటంటే ఇంత స్నోలో కూడా ఈసారి స్నో నేల మీద ఎక్కడ స్టిక్ అవ్వలేదు. అదొకటి మేజర్ ప్లస్ పాయింట్. స్నో కనుక నేల మీద స్టిక్ అయి ఉంటే బలి. సో అది మాట. చూడండి, ఇప్పుడు ఈ నేచర్ అందాన్ని చూసి మనం ఆ నేచర్ అందాన్ని అప్రిషియేట్ చేయాలేమో. ఇప్పుడు యాక్చువల్గా మేమేం చేసామంటే, చెప్పాను కదా ఇందాక, ఇంత బాగుంది అనుకున్నాం. పొద్దున్న లేచిన వెంటనే చూడడానికి కళ్ళకి ఆనందంగా ఉంది అని. కానీ ఆనందం అంత బాగానే ఉంది కానీ కరెంట్ లేదని చెప్పాను కదా. కరెంట్ లేకపోవడంతో 2 days కరెంట్ రాదన్నారు. కరెంట్ రాకపోతే మనకి ఏవి పని చేయవు. సో అందుకని హోటల్ వాళ్ళు ఇక్కడ హోటల్స్కి ఫోన్ చేసి ఉన్నాయా ఏమైనా రూమ్స్ అవైలబిలిటీ అంటే, మీ నెంబరు, మాది చిన్న ఊరు, ఎంతమంది కాల్ చేసినా ప్రతి వాళ్ళు అన్ని రూమ్స్ అవైలబిలిటీ లేవు అని చెప్పారన్నమాట. దాంతో ఒక చిన్న హోటల్కి వెళ్ళి అక్కడ ఈ 2 days స్పెండ్ చేసేద్దాము అని అనుకున్నాం. సో హోప్ఫుల్లీ ఈరోజు రాత్రి లోపు మనకి కరెంట్ వచ్చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ డే వెళ్ళి ఉండాలి. అందుకే జనరేటర్ పెట్టిస్తాను అని మా వారంటే నేనే వెనక్కి తీసినందుకు అనుభవించాల్సి వస్తుంది. సో అదండి, మీకు ఈ రోడ్లు అవి ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు ఈ స్నో మంచుని చూస్తే మీకు ఏ ప్రాంతం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. బాయ్. సో డే 2 హోటల్కి నిన్న చెప్పే కదా చాలా చల్లగా ఉంది, కరెంట్ పోయింది అని. సో నిన్నంతా కరెంట్ రాలేదన్నమాట. సో దాంతో మేము హోటల్కి వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. అన్నీ మంచి హోటల్స్ అన్నీ దొరకలేదు. సరే ఏదో ఒక హోటల్ దొరికింది, అక్కడ ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇంత చలికి అని వచ్చి ఫైర్ ప్లేస్ ఆన్ చేశాను. ఫైర్ ప్లేస్ ఆన్ చేసి మనకి ఇవ్వండి కనిపిస్తుందా? సో ఫైర్ ప్లేస్ ఆన్ చేశాను. కొద్ది గొప్ప వెదర్ అంటే ఇల్లు కొంచెం వేడెక్కాలని. సో ఇది వేడెక్కింది లైట్గా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను వంట చేసుకున్నా, కొద్ది పప్పు
మరి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆకలేస్తుంది. అన్నం తినకుండా ఉండడం అంటే కష్టం కదా. అందుకని వంట చేసి కాస్త వంకాయ కూరను పప్పు తీసుకుని వెళ్తున్నాను. కొద్దిగా పెరుగు అన్నీ చూపిస్తారండి. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాను నేను. ఇదిగోండి వచ్చాను. ఇంటికి వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ఫాస్ట్గా వంట చేసి కాస్త వంకాయ కూర, ఇదిగో పెరుగు, కాస్త షాంపూను సోపు అలాంటివి తీసుకొని పేపర్ ప్లేట్స్, మళ్ళీ పప్పు చేయడానికి పోపు కావాలి కదా, కారం ఉప్పు తీసుకున్నాను. అలాగే ఇన్స్టాపాట్ తీసుకెళ్తున్నా. అక్కడ కరెంట్ ఉంటుంది కాబట్టి అన్నీ వేసుకున్నా. సో అక్కడికి వెళ్ళి పప్పు వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ దాంతోపాటు రైస్ తీసుకెళ్తున్నాను. పప్పులోకి పోపు అంటే ఒలకుండా ఉంటుంది కదా అని బియ్యంలో పెట్టేస్తానమాట. సో ఇది తీసుకొని వెళ్తే ఈ పూట ఎలాగోలా గడిపేస్తే మళ్ళీ రాత్రి 11 వరకు రాదంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. సో ఈలోపు మా చెట్లు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి వచ్చాను. ఇంకోటి కూడా. సో పర్వాలేదు. ఇది మన మునక్కాడ, ఇదేమో తమలపాకు చెట్టు, పుదీనా, కరివేపాకు, తులసమ్మ. ఇప్పుడు ప్రస్తుతం వింటర్ కదా, కొద్దిగా ఆకులు రాలిపోయాయి. సో అది మాట.